ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఎగువ నుండి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద పెరిగి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పురాతన ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇది కడెంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాన ఉన్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. ఎందుకంటే పైన వర్షాలు పడితే మనకి ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్. మన గోదావరి ఆనుకున్నటువంటి ఏదైతే ఆరపల్లి కానీ, దొంతాపూర్ కానీ, జైనా కానీ, రాజారం కానీ, ఇటుపోతే ధర్మపురి కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన 2-3 కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిగా నేను మనవి చేస్తున్నా. మీకు అన్ని విధాలా కూడా ఎలాంటి భోజన పరంగా కానీ, ఇంకా వసతుల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ, స్కూల్స్ బిల్డింగ్ కానీ మీకు అన్ని విధాలా